నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు మీ భర్త అంటున్నారు. తన పేరెంట్స్కి దూరం చేశా సార్. అవును, తన పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి, కేవలం మన ఇద్దరం మాత్రం ఉండాలి, మీ పేరెంట్స్ ఉండొద్దంటూ ఇదంతా చేసింది, గొడవ అక్కడి నుంచే షురూ అయింది మా మధ్య అంటున్నారు. సరే సార్, పేరెంట్స్కి దూరం చేసి నేను పోషిస్తాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్తాదా సార్ ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా భర్త బాధ్యతగా పోషించాలని కోరుకుంటుంది కానీ సార్, ఏ ఆడపిల్ల సెపరేట్గా వెళ్ళిపోదాము, నాకు పెళ్ళైనప్పటికీ అబ్బాయికి జాబ్ కూడా లేదు సార్, అత్తమామలతో ఉండమనే నేను చెప్తాను, అత్తమామలతో విడిపోవాలి. నిన్న మా అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్, నాతో అంత యాంటీ అయితే ఆవిడ యాంటీగానే మాట్లాడాలి కదా, నా గురించి ఆవిడే యాంటీగా మాట్లాడలేదే. నేను ఫాల్స్ కేసు పెట్టానా అని అడిగాను, లేదు అన్నారు. మనీ కోసం డిమాండ్ చేస్తున్నానని అడిగాను, లేదు అన్నారు. ఫాల్స్ ఎలిగేషన్ చేశానా తేజ మీద అని అడిగాను, లేదు అన్నాను. నేను ఎలాంటి దాన్నో అడిగాను, చెప్పారు. కానీ మీ భర్త అంటున్నారు 3 కోట్లు డిమాండ్ చేస్తారంట, మీరు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట నక్షత్ర. 3 కోట్ల కోసం ఇదంతా ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. ప్రూవ్ చేయమన్నాను సార్. సార్ ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినాడు ఎవడైనా ఆరోపణ చేస్తాడు, ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక నేను చేసిన ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ఆరోపణలు నేను చేస్తాను, ఆరోపణలతో పని లేదు సార్. ప్రూవ్ చేయమనండి. నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూఫ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. పబ్జీ గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. నేను చేసేవి ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది డీవీసీ మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ డీవీఎస్సీసీ ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 yearsగా ఇప్పటికి ₹1 కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాను సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో. ఆయన ఏమంటున్నారంటే, మమ్మల్ని కలపండిరా బాబు అని నేను అందరినీ కాళ్ళ వేలబడుతున్నాను, కానీ ఆమె సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకుంది, 3 కోట్లు అడుగుతోంది. ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కనుక్కోండి మీరు అంటున్నాడు ఆయన. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా చెప్తారంట మీ గురించి. ఏమని మీరు 3 కోట్లు అడిగిన విషయం ఏ గవర్నమెంట్ ఆసుపత్రి ఏ గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చెప్తారు చెప్పమనండి సార్. ఏ అఫీషియల్ వచ్చి చెప్తారు చెప్పమనండి. నేను 3 కోట్లు అడిగానండి, నిరూపించమనండి. అప్పుడు 3 కోట్లు ఇచ్చాడా అది కూడా చెప్పమనండి. మీతో కలిసి ఉంటాను. సార్ అబ్బాయి నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సార్ ఆయన. ఓకే, ఆఫీస్ లో కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసి పడేశారంట. ఇప్పుడు ఒకసారి కనుక్కోండి. సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు, కార్ కి ఈఎంఐ కడుతున్నాడు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి అండి అబ్బాయికి? ఏం పని చేసి సంపాదిస్తాడు? తెల్లారంతా పడుకుంటాడంట, రాత్రి 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రంతా షికార్. అంటే రాత్రి కూడా ఏమైనా వర్కింగ్ హౌస్ ఉన్నాయి సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఏం చేయడా ఆయన? ఏం వర్క్ చేయడా సార్? లేదు సార్, సస్పెండ్ అయిపోయాడంట. అక్కడ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వీళ్ళు తెల్లార్లు పడుకుంటారు, తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం వరకు చక్కగా పడుకొని సాయంత్రం 7:30, 8 చేసి బయటికి వెళ్తారు, మళ్ళీ 1 గంట 2కి ఇంటికి వస్తారు. మళ్ళీ తెల్లవారులు అక్కడ అలా ఉంటారు బయట తెలివేసి, మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి 7 గంటకి పడుకోపోతారు. ఇంకా మళ్ళీ రాత్రి 7 అయ్యే వరకు లెగారు. అయితే ఇక్కడ నక్షత్ర గారు, అయితే తేజ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వన్ థింగ్ సార్, అబ్బాయి పబ్జీ గేమ్స్ తోకి అడిక్ట్ అయిపోయి మా హస్బెండ్ తేజ త్రిపురాన వచ్చి ఒక మాట అన్నాడు సార్. ఇంకొక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, నేను పెళ్ళి అయిపోయినాన్ని, నాతో రిస్క్ ఉండదు, మీలంటే బయట తిరిగే వాళ్ళు ఏమో, కానీ నేనేం చేస్తే సైలెంట్గా చేసుకెళ్ళిపోతాను అని ఒక చెప్పిన రికార్డ్ ఉంది సార్. ఒకసారి మీకు అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్. పబ్జీ గేమ్లు అంటారు కానీ సార్, డేటింగ్
ఏంటి సార్ పబ్జి గేమ్స్ లో వచ్చిన ఉపయోగం ఏంటి సార్? వీళ్ళతోని వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని మీరు అడగలేదా బయట ఎక్కడో మీట్ అయ్యి? సరే ముందు మీరు ఆడియో వినిపించండి.